హాయ్ టు ఆల్, నమస్కారం అందరికి, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ముదిరాజ్. సో ఈ రోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే గ్రీన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోబోతున్నా అనేది ఈ వీడియోని అయితే చెప్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో అయితే చూడగలరని కోరుకుంటున్నా. సో ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదాం పదండి. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నా వాష్ చేసి, మీరు కూడా వాష్ చేసి తీసుకోండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నా. మీకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి, సరేనా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. తర్వాత పసుపు, తర్వాత గరం మసాలా, తర్వాత ధనియాల పొడి తీసుకోండి. తర్వాత మిరియాల పొడి లైట్గా, మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు, ఓకేనా. కొంచెం మన లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. దీన్ని మొత్తం ముక్కకి బాగా పట్టేటట్టు మొత్తం కలుపుకోండి. మీరు ఇందులో చికెన్ మసాలా వేసుకున్నా ఓకే, నేనైతే చికెన్ మసాలాని అయితే యాడ్ చేస్తలేను. ముక్కకైతే మొత్తం పట్టేటట్టు అయితే కలుపుకోండి బాగా. కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాం మనం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక ఒక 5 to 10 బాదం ఇంకా కాజు వేసుకోండి. కాజు బాదం దేనికి అంటే మన కర్రీని థిక్నెస్గా చేసి చాలా టేస్ట్ని మాత్రం ఇస్తుంది. కాబట్టి కంపల్సరీ అయితే మీరు కర్రీలో కాజు బాదం అయితే వేసుకోండి. కాజు బాదంని ఒక 5-10 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బాదం కాజు కొంచెం ఫ్రై అయ్యాక మనం హోల్ గరం మసాలాని అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ముందుగా నేను దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. ఆ తరువాత ఇలాచీ, తరువాత సాజీరా, తర్వాత లవంగాలు ఒక 5-6 వేసుకోండి. ఈ మసాలా అంతా కాజు బాదంతో పాటు మంచిగా ఫ్రై చేసుకోండి, అది కూడా ఒక 5 మినిట్స్. ఇప్పుడైతే కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొబ్బరి పొడి ఒకవేళ లేకపోతే మీరు ఎండు కొబ్బరి అయినా ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఆ కొబ్బరి పొడి వేశాక మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోండి. నాకైతే కొబ్బరి పొడి బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక మిక్సీ జార్లోకి అయితే ఈ మిశ్రమాన్ని తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ మసాలా అంతా మిక్సీలో వేసుకున్నాక చిన్న కప్పు మనం చిక్కటి పెరుగు తీసుకోండి, ఓకేనా. చిన్న కప్పు అయితే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, నేనైతే కేజీ చికెన్ తీసుకున్నా కాబట్టి 5 to 10 వేసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఆ తర్వాత చిన్న కప్పు వాటర్ తీసుకోండి, ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, ఓకేనా.
నేనైతే ఇది మిక్స్ చేసుకొని మీ ముంగటికైతే తీసుకొస్తాను. నేనైతే మెత్తగా పట్టుకున్నా, మీరు కూడా మెత్తగా పట్టుకోండి మిక్సీ. తర్వాత మనం కలుపుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్లో మన ఈ మిక్సీ పేస్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి, ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక 30 minutes అట్లా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. సో నేనైతే తర్వాత హోల్ గరం మసాలాను అయితే యాడ్ చేసుకుంటున్నాను. హోల్ గరం మసాలా వేసినాక ఒక 2 minutes ఫ్రై అయ్యాక ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను. ఆనియన్స్ అయితే వేసుకోండి. ఒక 5-10 minutes అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ చికెన్ మిక్చర్ని మాత్రం ఇలా యాడ్ చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో ఒక 4-5 minutes కలుపుకోండి మొత్తం. ఇట్లా మొత్తం కలుపుకున్నాక ఒక 15-20 minutes అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని మాత్రం ఉడకనివ్వాలి. ఓకేనా, మనమైతే ఒక 20 minutes ఇట్లా బాయిల్ చేసుకుంటాం. వావ్, నూనె మొత్తం పైకి అయితే తేలాలి, అప్పుడే దించుకోవాలి. నాకైతే ఆయిల్ అయితే మొత్తం పైకి తేలింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఓకేనా, చిక్కగా అయింది. ఒక 20 minutes ఈ రోజు అయితే రెసిపీ. సో ఈ గ్రీన్ చికెన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసుకుని టేస్ట్ అయితే ఎట్లా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.